ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు. పుట్టుకతోనే ప్రతి శిశువుకు తల్లిదండ్రుల నుండి ప్రాథమిక మనసు ద్వారా 3 బాధ్యతలు మరియు 6 గుణాలు వస్తాయి. ఆ 3 బాధ్యతలు మరియు 6 గుణాలతో ప్రపంచానికి స్పందించే విధానమే మన స్వభావం లేదా సొంత భావం లేదా సంస్కారం. అలా వచ్చిన స్వభావంను ఇంటిలో ప్రదర్శించినప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఇంట్లో పొందిన ఆ అనుభవాలను మరియు వాటితో ఏర్పడిన భావాలను, భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో, చుట్టూ ఉన్న ప్రపంచంతో ఆ ఉద్వేగాలతో ఎలా వ్యవహరించాలో ఇంటిలో కానీ స్కూల్లో కానీ ఆ శిశువుకు నేర్పరు. శిశువు యొక్క ఆ స్వభావం లేదా సంస్కారం మొదట కొంత తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అమ్మమ్మల, నానమ్మల, తాతల ప్రవర్తన ద్వారా మారుతుంది. వారు కూడా తప్పు జరిగితే శిక్షిస్తారు తప్ప పుట్టుకతో వచ్చిన గుణాలను ఎలా మార్చుకోవాలో చెప్పలేరు. ఎందుకంటే వారికి కూడా ఆ పద్ధతి తెలిసి ఉండదు కాబట్టి. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే అంటే నేర్పించకపోతే బయట తిరిగే తమ తోటి పిల్లల నుండి తమ చుట్టూ ఉన్న సమాజం నుండి ప్రపంచానికి స్పందించే విధానంను నేర్చుకుంటారు. చుట్టూ ఉన్న పిల్లలు కూడా తమలాగే ఏమీ తెలియని లేదా తప్పుగా నేర్చుకున్న స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి పిల్లలను వాళ్ళ దారిన వారిని విడిచిపెడితే తప్పుడు స్వభావం నేర్చుకునే అవకాశం ఉంది. పిల్లలు స్కూల్లో చేసిన తప్పులకు పొందిన శిక్షల ద్వారా వారికి కొన్ని సామాజిక నియమాలు తెలుస్తాయి, కానీ 6 గుణాలు సంస్కరించబడవు. ఆ తప్పుడు స్వభావం చదివే చదువును కూడా సరిగ్గా సాగనివ్వదు, చెడు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. పిల్లలు చదువు మాత్రమే నేర్చుకుని సంస్కారం నేర్చుకోలేకపోతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయి ఉద్యోగాలు కూడా రాకపోవచ్చు. ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా ట్రైనింగ్ పీరియడ్లో ఉద్యోగి యొక్క స్వభావం నచ్చకపోతే యాజమాన్యం తీసివేయవచ్చు. కష్టపడి ఉద్యోగం నిలుపుకున్న ఉన్నత స్థానం పొందలేరు. సమాజంలో చెడ్డవారిగానే గుర్తించబడతారు. అందుకే స్వభావం లేదా సంస్కారం చాలా ముఖ్యమైనది. పిల్లల మీద ప్రేమ ఉంటే సరిపోదు, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి. ప్రాపంచిక చదువులలో బాహ్య ప్రపంచం గురించి మాత్రమే తెలుస్తుంది, తనలోని అంతర్ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అందుకే ఉన్నత సంస్కారం నేర్చుకోవడానికి అంటే అంతర్ప్రపంచం గురించి నేర్పడానికి భగవద్గీత చెప్పిన ధ్యాన విద్యను స్కూల్ దశలోనే పరిచయం చేయాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు. కానీ కమ్యూనిస్టులు, ఇతరులు దానిని వ్యతిరేకిస్తున్నారు. ధ్యాన పద్ధతి శాస్త్రీయంగా నిరూపించబడింది, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉపయోగించబడుతూ ఉంది. కేవలం ధ్యాన విద్య హిందూ మతం నుంచి పుట్టింది కాబట్టి మత విద్వేషంతో దాన్ని తిరస్కరిస్తే నష్టం ఎవరికి? భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్త కూడిక మరియు తీసివేత వంటి గణిత శాస్త్ర కార్యకలాపాలలో సున్నాను ఉపయోగించారు. ఆర్యభట్ట 5వ శతాబ్దంలో సున్నాను ప్రవేశపెట్టగా బ్రహ్మగుప్తుడు క్రీస్తు శకము 628లో లెక్కల్లో సున్నాని ఉపయోగించేవాడు అంటారు. హిందువులు సున్నాను కనిపెట్టారు కాబట్టి మేము ఉపయోగించం అని ప్రపంచమంతా అనుకుంటే సున్నా లేకుండా బ్యాంకులలో పని జరుగుతుందా? అలాగే విద్యుత్ బల్బు, టెలిఫోన్ లాంటి చాలా పరికరాలను హిందువులు కనిపెట్టలేదు కాబట్టి మేము వాటిని ఉపయోగించం అని మనం అంటే నష్టం ఎవరికి? మిగతా భాగం వచ్చే వీడియోలో వివరిస్తాను.